దేవుని వాక్యంలోకి వెళ్దాము. యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలను జ్ఞాపకం చేసుకుందాం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో నేనును మిమ్మును అలాగునే ప్రేమించి తిని నా ప్రేమ యందు నిలిచియుండుడి. ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉందురు. మీ యందు నా సంతోషము మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమించుడి నా ఆజ్ఞ. చదువుతాను. ఎన్నో వచనం చదువుతున్నాం? 15వ వచనమా? 7వ వచనం చదువుతా ముందు. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఇక్కడ మనం ఆగుదాము, ఆలోచన చేద్దాము, దేవుని చిత్తాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాము. చిన్నపిల్లలు, మీకు చాక్లెట్ నేను ఎందుకొరకు ఇచ్చానని అంటే మీరు నోట్లో వేసుకొని మౌనంగా ఉండాలని చాక్లెట్ ఇచ్చాను. మీరు అది అయిపోయినంత వరకు మౌనంగా ఉండాలి. అయిపోయినాక మళ్ళీ నన్ను అడగాలి, చాక్లెట్ తినాలి. మీరు అట్లే మౌనంగా ఉండాలి. ఎందుకంటే శబ్ద తరంగాలు మీ నుంచి అనేకం వస్తాయి కాబట్టి అవి రాకూడదనే ఉద్దేశంతో మీకు చాక్లెట్ ఇచ్చాను. దయచేసి చాక్లెట్స్ తినుకుంటూ దేవుని వాక్యాన్ని వినుకుంటూ చాక్లెట్ రుచిని, దేవుని వాక్యమైనటువంటి రుచిని కూడా మీరు ఎరిగి ముందుకు కొనసాగాల్సిందిగా ప్రభు నామన మనవి చేస్తూ ఉన్నాం. మరి నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఏది మీకు ఇష్టమో అది అడుగుడి అని చెప్పి సెలవిస్తుంది. నూతన సంవత్సరంలో మనం ఏం చేయబోతున్నాము, ఏం ఆలోచన చేస్తున్నాము? చాలా కలల్ని కంటూ ఉంటాం. ఈ 2026లో 26కు మనము పడబోతున్నాము అని అనుకున్నప్పుడు ఆ రాత్రి 12 గంటల సమయంలో జాంకోసారి సమయాన్ని చూసుకుంటాం. మనం ఎప్పుడు పడుతుంది 12, ఎప్పుడు పడుతుంది 12, ఎప్పుడు పడుతుంది అంటే పడ్డ వెంటనే మనం ఏం కోరుకుంటాము? హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి, ఇతరులతో పంచుకోవాలని చెప్పి, హ్యాపీగా ఫీల్ కావాలని చెప్పి, అందరికన్నా ముందే నేనే చెప్పాలనేటటువంటి ఆతృతతో మనం ఏం చేస్తాము? మన ప్రయత్నాన్ని కొనసాగిస్తాం. అలాగునే రాత్రికాలం మందు చాలా దగ్గర వాగ్దానాలు తీసుకోవడానికి ప్రార్థన పూర్వకంగా సిద్ధపడుతూ ఉంటాం. అలాగునే మన జీవితంలో ప్రార్థన పూర్వకంగా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకొని దేవుని అడగడానికి రాత్రి వేళలో మనం సిద్ధంగా 31వ తారీఖు రాత్రికి సిద్ధంగా దేవుని సన్నిధిలో లేదంటే గృహంలో ఉండి మరి ప్రార్థన పూర్వకంగా ఉండాలి. పాటల ద్వారా దేవుని మహిమపరచాలి, వాక్యం ద్వారా దేవుని మహిమపరచాలనేటటువంటి ప్రయత్నాన్ని ఆ 31వ తారీఖు రోజు మనం చేస్తాం. కొన్ని గంటల ముందు చేస్తూ ఉంటాం. అలాగునే ప్రతి గంట విలువైనదిగా ఉంటూ ఉన్నది, ప్రతిరోజు విలువైనదిగా ఉంటూ ఉన్నది, ప్రతి క్షణము విలువైనదిగా ఉంటూ ఉన్నది. మనం చేయాల్సినటువంటి పని ఏమిటంటే ప్రతి క్షణం ఆయనతో మనం ఉండాలి. ఆ 31 తారీఖు రాత్రికి మాత్రమే వెళ్ళేటటువంటి సంవత్సరంలో ఆ రాత్రికి లాస్ట్కు మాత్రమే హ్యాపీగా మనం ఉండి వచ్చే సంవత్సరం కొరకు ఎదురు చూడడం ఎంత ప్రాముఖ్యంగా మనం భావిస్తామో అలాగునే దేవుని మహిమపరచడానికి కూడా అంత ప్రాముఖ్యంగా మనం ఉండాలి. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును.
నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు రాలునయా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు రాలునయా. ఆయన కృప ఎంబడి కృపను మనకి ఇవ్వబోతూ ఉంటూ ఉన్నాడు. ఎప్పుడూ ఇచ్చే దేవుడుగా ఉంటూ ఉన్నాడు, తీసుకునే దేవుడు కాదు. ఎప్పుడూ దేవుడు ఇచ్చేవాడిగా ఉంటూ ఉన్నాడు, కానీ మానవుడు మాత్రం తీసుకునేవాడిగా ఉంటూ ఉన్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఇచ్చేవారు ఎవరమ్మా? దేవుడు. తీసుకునేది మనం. అది పోగొట్టుకోకూడదు. నిజమైన ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగే ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఎవరైతే దేవుని యందు ఉంటారో ఎట్లా ఫలిస్తారంటమ్మా? బహుగా ఫలిస్తారంట. ఆ బహుగా ఫలించడం కొరకే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆ బహుగా ఫలించాలనేటటువంటిదే మనం నూతన సంవత్సరం కొరకు ఎదురు చూసేవారిగా ఉంటాం. మరి ఫలించాలి అని అంటే మనం ఎవరి దగ్గర ఉండాలి? క్రీస్తు నందు జీవించుట. క్రీస్తు నందు, క్రీస్తులో ద్రాక్షవల్లి అయితే ఆయనకు తీగలుగా మనం అంటుకట్టుకొని ఫలించేటటువంటి వారిగా మనం ఉన్నాం. ఒకవేళ యేసయ్యకు మనం అంటుకట్టుకొని లేకపోతే ఏమీ ప్రయోజనకరమైనటువంటిది కాదు. ఈ నూతన సంవత్సరంలో ఈ మొదటి తారీఖు రోజు, మొదటి నెల రోజు, 2026 సంవత్సరం రోజున మనం తీర్మానం చేసుకోవాల్సింది ఏమిటి అని అంటే, క్రీస్తు నందు నేనుంటే నేను బహుగా ఫలిస్తాను. ఎవడు నా యందుంటే వాడు, 7వ వచనం చదువుతుంది, నా యందును మీరును, నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అడుగుడి, అడుగుడి మీకు ఇవ్వబడును. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, మీకు అనుగ్రహింపబడును. ఏమని మనం కోరుకుంటాం ఈ కొత్త సంవత్సరంలో? ఏమని కోరుకుంటామమ్మా? నేను బాగుండాలి, నా భార్య బాగుండాలి, నా భర్త బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా బంధువులు బాగుండాలి, మా ఆత్మకూరు పట్టణం బాగుండాలి, మా రాష్ట్రం బాగుండాలి, మా భారతదేశం బాగుండాలి, మమ్మల్ని పరిపాలించే నాయకులు బాగుండాలి, మా ఆర్థిక స్థితిగతులు బాగుండాలి, అన్నీ బాగుండాలని కోరుకునేటటువంటి మనం ఎవరితో బాగుండాలి? దేవునితో బాగుండాలి. క్రీస్తు నందు జీవించడం ద్వారా ఆయన నిజమైన ద్రాక్షవల్లి అయినప్పుడు తీగలుగా మనం ఉంటే మనం ఫలించుకుంటూనే ముందుకు వెళుతూ ఉంటాం. ఇది తెలియక చాలా మంది ఏం చేస్తారు, ఓ తప్పిపోయిన కుమారుని మనం చూస్తాము. తండ్రి దగ్గర ఉన్నటువంటి ఆస్తి, తన భాగానికి వచ్చేటటువంటి ఆస్తి అంతా తీసుకొని దుర్వ్యాపారానికి చేయడానికి వెళ్ళి, తన ఇష్టానుసారమైనటువంటి బ్రతకడానికి వెళ్ళి ఉన్నదంతా పాడు చేసుకొని వచ్చినప్పుడు తండ్రి ప్రేమ ఏమైనా తగ్గిందా? ఏమీ తగ్గలేదు. లోకంలో ఉన్న తండ్రి ప్రేమనే తగ్గలేదు అని అంటే, పరలోకపు తండ్రి మరీ శ్రేష్ఠుడు కాబట్టి ఆయన ప్రేమ తగ్గదు. 25వ సంవత్సరంలో మాట చేత, క్రియ చేత, నడక చేత, చూపు చేత ఏదో విధంగా తప్పిపోయి ఉండొచ్చు. దేవా నన్ను క్షమించుము. ఏం చేయాలమ్మా? దేవా నన్ను క్షమించుము అని చెప్పి మనం దేవుని ఎప్పుడైతే మనం కోరుకుంటామో, దేవుడు ఏం చేస్తాడు? మనల్ని క్షమిస్తాడా, క్షమించడమ్మా?
క్షమిస్తాడు. ప్రేమిస్తాడా? ప్రేమించడమ్మా? క్షమిస్తాడు, ఆయన ప్రేమిస్తాడు. కాబట్టి మనం ఆయన యందు శ్రద్ధ కలిగి, భక్తి కలిగి, జాగ్రత్త కలిగి దేవుని చిత్తాన్ని మరి జరిగించే వారిగా మనం ఉండాలి. అలా ఉన్నప్పుడే మన జీవితంలో దేవుడు ఏం చేస్తాడమ్మా? గొప్ప కార్యాలను మనకు చేస్తాడు. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చదువు. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు ఎవరికమ్మా? ఎవరు ఉత్తరవాది అమ్మా? యేసుక్రీస్తు అనేటటువంటి ఉత్తరవాది ఎవరున్నారు తండ్రి దగ్గర? యేసుక్రీస్తు అనేటటువంటి ఉత్తరవాది తండ్రి దగ్గర ఉంటూ ఉన్నాడు. స్టీఫెన్ ఇక్కడ అమ్మ, మీరు కూడా ఇక్కడ రండి, స్థలం వస్తుంది. యేసుక్రీస్తు అనేటటువంటి ఉత్తరవాది ఎవరి దగ్గర ఉన్నారు? తండ్రి దగ్గర ఉన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, చదువుతల్లి 6వ వచనం వరకు చదువు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. మరియు ఆయన ఆజ్ఞలు గైకొనడం వల్ల ఎరిగి ఉన్నామనేటటువంటి విషయాన్ని తెలుసుకుంటాం. ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనొచ్చు. ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, ఆయనలో సత్యము లేదు. ఆయన వాక్యము ఎవరు గైకొనునో ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగే తనను నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. ఎన్న వచ్చిన తల్లి? ఆయనతో కూడా మొదటి యోహాను పత్రికనే కదమ్మా, 2వ అధ్యాయం కదా? ఓకే తల్లి. అలాగే తనను నడుచుకొన బద్ధుడై ఆయన వాక్యం ఎవడు గైకొనునో వారిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచి ఉన్నవాడని చెప్పుకొనువాడు ఎలాగ నడుచుకొనునో. చూడండి ప్రియమైనటువంటి వారు, 5, 6 వచనాలను మనం చూసినప్పుడు, ఆయన వాక్యం ఎవడు గైకొనునో వారిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచి ఉన్నవాడని చెప్పుకొనువాడు ఆయన ఎలాగూ నడుచుకొనవలెనో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. దేని వలన తెలుసుకుంటున్నాము? క్రీస్తు నందు ఉండడం వల్ల, క్రీస్తు నందు జీవించడం వల్ల ఉన్నామనేటటువంటి విషయాన్ని మనకు అర్థమవుతుంది. ఒకవేళ తెలియకపోతే, ఒకవేళ ఆయన యందు మనం లేకపోతే మన జీవితంలో ఏమైనా అర్థమవుతుందా? అర్థమవుతుందా? అర్థము కాదు. కాబట్టి మనము ఆయన యందు శ్రద్ధ కలిగి, భక్తి కలిగి, ఆయన యందు క్రియారూపకంగా జీవించే వారిగా ఉండాలి. 2026 సంవత్సరంలో మన జీవితంలో నేను క్రీస్తుకు అంటుకట్టుకొని బాగా ఫలించాలంటే నేను క్రీస్తు దగ్గర నమ్మకంగా ఉండాలి అని చెప్పి నిర్ణయించుకునేటటువంటి తరుణమై ఉంటున్నది. అలాగే తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన ఎందున్నామని దీని వలన తెలుసుకొనుచున్నాం. 7వ వచనం, ప్రియులారా, మొదటి నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనే గాని కొత్త ఆజ్ఞను నేను మీకు రాయటలేదు. ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే మరియు క్రొత్త ఆజ్ఞను మీకు రాయిచున్నాను.
చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గనుక అది ఆయన యందును మీ యందును సత్యమే. వెలుగులో ఉన్నానని చెప్పుకొనొచ్చు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. సత్యమైన వెలుగు ఎవరు అని అంటే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు సత్యమైన వెలుగు. ఆ వెలుగులో మనం ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి? నమ్మకంగా స్థిరముగా క్రీస్తు నందు ఉండి జీవించే వారిగా మనం ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుడు మనకేం చేస్తాడు? దీవిస్తాడు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, తీగలు మీరు. తీగల్లాగా ఉండాలి. తీగల్లాగా ఉన్నప్పుడు ఫలిస్తూనే ఉంటాం, ఫలభరితంగా ఫలిస్తూనే ఉంటాం. ఫలించకపోతే దేవుడు ఇష్టపడతాడా? ఇష్టపడడు. మనం ఫలించడం వల్ల దేవునికి ఇష్టమా? ఫలించకపోతే దేవునికి ఇష్టమా? మనం బహుగా ఫలించడం వల్లనే దేవునికి ఇష్టం. ఆ ఇష్టాన్ని మనము తెలుసుకొనక సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే విష్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పినంత మాత్రాన సంవత్సరం అంతా హ్యాపీ మనలో ఉండదు. ఎవరుంటే హ్యాపీ ఉంటుంది? యేసయ్య మనతో పాటు ఉంటే హ్యాపీ ఉంటుంది. నీతో గడిపే ప్రతి క్షణము ఆనందంగా ఉంటది. క్రీస్తుతో గడిపే ప్రతి క్షణం ఆనందంగా ఉంటది. మరి క్రీస్తు కాకుండా ఉంటే ఆనందమైనటువంటిది మనలో దూరం అయిపోతుంది. దేవుని దగ్గరికి వస్తే నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది. ఆయన వెలుగుమయమై ఉన్నాడు, సత్యవంతుడై ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన యందు మనం ఉండాలి. 28వ వచనాన్ని చదువుకుందాం. యోహాను మొదటి పత్రిక 2:28. కాబట్టి చిన్న పిల్లలారా ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. ఆయన నీతిమంతుడని మీరెరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతి వాడును ఆయన మూలంగా పుట్టి ఉన్నాడని ఎరుగుదుము. ఎవరి మూలంగా పుట్టి ఉన్నాం? మనము ఆయన మూలంగా పుట్టినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. మనం ఏం జరిగించాలి? 26వ సంవత్సరంలో నీతిని జరిగించాలి. నీతిమంతుడైన క్రీస్తును ధరించినటువంటి నీవు నేను నీతిని ధరించాలి, నీతిని జరిగించాలి. అలా జరిగించినప్పుడు నీతి ఏం చేస్తుంది? ఫలిస్తుంది, ఆశీర్వాదాలు ఇస్తుంది. నీతితో ఉన్నప్పుడు దేవాది దేవుడు నీకు నాకు ఆకాశ వాక్యం లిపి పట్టజాలనంత విస్తారమైనటువంటి దానిని సహాయం చేస్తాడు. మనుషుల దగ్గరికి పోతే ఒకవేళ మనిషిని గాన మనం నమ్మితే ఏం చేస్తాడమ్మా? మనిషి ముంచేస్తాడు. ఒక సహోదరుడు 13 లక్షలు అప్పిచ్చినాడు. సెల్ ఫోన్లో కూడా చాలా వచ్చింది, అది రౌండ్ అప్ అయింది, చాలా వైరల్ అయింది. 13 లక్షలు అప్పిచ్చినాడు ఫ్రెండ్ అవసరం ఉంది అని అంటే. ఆ 13 లక్షల రూపాయలు అప్పించిన తర్వాత తన దగ్గర లేదు, వేరే వాళ్ళ దగ్గర మధ్యవర్తిగా ఉండి ఆయన ఇవ్వకపోతే నేను ఇస్తా అని చెప్పి ఇప్పించాడు. ఆ 13 లక్షల రూపాయలకు వడ్డీ లేదు, అసలు లేదు, ఫోన్ చేస్తే ఫోన్ జవాబు చెప్పడం లేదు, ఇంటికి పోతే కూడా సరైన జవాబు చెప్పడం లేదు. ఆ మధ్యవర్తులు నువ్వేం చేస్తావు నాకు తెలియదు, నాకు డబ్బులు ఇవ్వాలి అని అన్నప్పుడు ఇద్దరు భార్య భర్తలు చాలా మనోవేదన పడి ఇద్దరు ఏమైనామా చనిపోయింది. ఇద్దరు చనిపోయింది. మనం ఏం చేయాలి? నీతో ఉంటే తప్పకుండా ఇవ్వాలి, నీతో లేకుంటే మధ్యవర్తిగా మాత్రం దయచేసి పోకండి. ఈ 2026వ సంవత్సరంలో ఒక తీర్మానం చేసుకోండి. మీతో ఉన్న దాంట్లో ఇవ్వండి, మీతో ఉన్న దాంట్లో తృప్తిగా ఉండండి. మీతో ఉన్నది మాత్రమే సంతోషాన్ని ఇస్తుంది, మీతో లేనిది సంతోషాన్ని ఇవ్వదు. మీరు మధ్యవర్తులకు ఎవరికి కూడా మీరు సహాయకునిగా అని అంటే ఆయన ఇవ్వకపోతే నేను ఇస్తానని చెప్పి రాజులాగా మీరు ముందరికి వెళ్ళకండి, రాణిలాగా మీరు ముందరికి వెళ్ళకండి. ఎందుకనంటే అలా వెళ్ళడం వల్ల, మోమాటం పడడం వల్ల ఆయన సమస్య తీరుతుందేమో అప్పు తీసుకునేటటువంటి వ్యక్తి సమస్య, కానీ మనము చిక్కుల్లో పడిపోతాం.
చేపల వల వేసిన తర్వాత చాలా మంది జాలర్లు ఏం చేశారమ్మా అని అంటే చేపలు పట్టడానికి పోయి అదే చేపల వలలో చిక్కుబడి చాలా మంది చనిపోయారు. ఎందుకు నేను ఈ మాటల్ని సంఘంకి గుర్తు చేస్తున్నాను అని అంటే, మీరు దేవునితో బాగుండాలి, మనమందరం దేవునితో బాగుండాలి. క్రీస్తు నందు జీవించుట ద్వారా సత్యమే మాట్లాడతాం. ఆయన నీతిమంతుడు కాబట్టి నీతే మాట్లాడతాం. నా దగ్గర ఉంది లేదు లేదు, ఎట్లా ఏమి నాకు తెలియదాయా, నన్ను క్షమించు, నా దగ్గర లేదు. ఇలా చెప్పుకోవడం వల్ల కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. లేదు అని అంటే మధ్యవర్తులుగా మనం ఎవరమైనా పోయినాము అని అనుకోండి. కొంతమంది ఇచ్చేవాళ్ళు ఉన్నారు, గొప్ప వాళ్ళు ఉన్నారు. ఆ గొప్ప వాళ్ళు ఎవరో మనకు తెలియదు, ఎవరి గుణం ఎప్పుడు మారుతుందో మనకు తెలియదు. కాబట్టి మధ్యవర్తులుగా మీరు ఎవరు కూడా, నేను కూడా, మీరు కూడా ఎవరు కూడా మధ్యవర్తులుగా పోకండి. మీ దగ్గర ఆహారం ఉంది, పెట్టండి. మీ దగ్గర 10 రూపాయలు ఉండేవి, ఇవ్వగలిగితే ఇవ్వండి. కానీ లేని వాటి కొరకు మీరు ముందుకు వెళ్ళకండి. మంచం ఉన్న కాడికే కాళ్ళు కప్పుకోండి, లేదంటే కాళ్ళు బయటపడండి. దుప్పటి ఉన్న కాడికే దుప్పటి కప్పుకోండి, ముదురుకోండి. అంతేగాని మళ్ళీ దుప్పటి కన్నా ఎక్కువ చేస్తే కాళ్ళు బయటపడతాయి, కాళ్ళ మీద కప్పితే చేతులు బయటపడతాయి, చేతులు కప్పితే కాళ్ళ మీద పడతాయి. కాబట్టి మన జీవితాలు ఎట్లా అంటే చాలా చిన్న జీవితాలు, మధ్యతరగతి జీవితాలు, చాలా చిన్నగా సున్నితంగా ఉంటాయి. ఒకటి అడ్జస్ట్మెంట్ చేయాలంటే ఇంకోటి అడ్జస్ట్మెంట్ కాదు. కాబట్టి దయచేసి మీరు ఉన్న దాంట్లో ఏం చేయాలి, తృప్తిగా ఉండి ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వస్తూ, ప్రతి కార్యక్రమాలు దేవుని సన్నిధిలో కార్యక్రమాలు జరిగినప్పుడు దేవుని సన్నిధికి వస్తూ, దేవా నన్ను జ్ఞాపకం చేసుకోను ఆయన అని చెప్పి ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సన్నిధిలో మనం గడుపుకుంటూ హ్యాపీగా ముందుకు కొనసాగడమే చాలా ప్రాముఖ్యం. అంతకు మించి మనం ముందుకు కొనసాగినము అని అంటే, ఏదైనా అప్పులు చేసి మనం తిప్పలు పడాలి అని అంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఆ ఇబ్బందులకు 2026 సంవత్సరంలో మీరు దయచేసి అలాంటి నిర్ణయాన్ని తీసుకోవద్దండి. క్రీస్తు నందున్న వారు ఏం చేస్తారు, సత్యమే మాట్లాడతారు, సత్యమందు ప్రతిష్ఠింపబడతారు. వారి మాటల్లో సత్యం ఉంటుంది, వారి మనసులో నీతి ఉంటుంది. ఎందుకంటే వారు క్రియారూపకంగా జరిగించే వారిగా ఉంటూ ఉన్నారు. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిమి కృపయంబడి కృపను, ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిమి కృపయంబడి కృపను, ప్రభువైన యేసు క్రీస్తు పరలోక విషయములో, ప్రభువైన యేసు క్రీస్తు పరలోక విషయములో ప్రతి ఆశీర్వాదమును ప్రసాదించితివి మాకు, ప్రతి ఆశీర్వాదమును ప్రసాదించితివి మాకు, ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిమి కృపయంబడి కృపను. తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుడు తన కృప చొప్పున మనల్ని కాపాడుతూ, కనికరం చూపిస్తూ, వ్యాధి యందు ఆరోగ్యమందు మన బలహీనతల యందు దేవుడు మనల్ని పరిపూర్ణులుగా చేస్తూ వస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయనకు మనం ఏం చేయాలి, కీర్తనలు 103వ కీర్తనలో చెప్పబడినట్టుగా ఆయన చేసిన ఉపకారములను దేనిని మనము మరవకూడదు. కీర్తనలు 65:11లో చెప్పినబడినట్టుగా సంవత్సరమును నీ దయా కిరీటమును నాకు ధరింపజేసి ఉన్నావు, నీ జాడల సారము ఎలజలుచు ఉన్నాయి. కీర్తనలు 119, మరి 119, 105వ చరణంలో మనం చూసినప్పుడు, నీ వాక్యము నా పాదములకు
దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది. 127వ కీర్తనలో చెప్పబడినట్టుగా గర్భఫలము యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం ఆయన ఇచ్చినటువంటి బహుమానమే. 128వ కీర్తనలో చెప్పబడినట్టుగా నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును నేను నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును నీవు అనుభవించదవు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు మీ కష్టార్జితాన్ని అనుభవించడానికి దేవుడు ఆశీర్వదించినటువంటి విషయాన్ని మీరు మార్చుకోవద్దు. ఇర్మియా 33:3వ వచనంలో నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చదను, గూఢమైనటువంటి సంగతులను నేను మీకు తెలియజేతును, వివరించదనని సెలవిచ్చి ఉంటున్నాడు. ఇర్మియా 31లో మనం చూసినప్పుడు శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమించుతున్నాను. ఇప్పుడు మత్తయి సువార్తకు వెళ్దాం. 7వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 7:7 మొదటి నుంచి చదువు. మీరు తీర్పు తీర్చకుడి, మీరు తీర్పు తీర్చకుడి, మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును. ఎవరికైనా మనం తీర్పు తీర్చడానికి అధికారం మనకు లేదు. ఆ పలానా ఏలియా మంచోడుగా, నేను మంచోడు కాకపోతే నా గురించి నువ్వు తీర్పు చెప్తే అదే తీర్పే నీ మంచోడవు కావని దేవుడు తీర్పు చెప్తాడు. గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. మర్యాద ఇవ్వాలి, మర్యాద తీసుకోవాలి. మర్యాద ఇవ్వకుండా అగౌరవాన్ని నేను ప్రదర్శిస్తే నాకు వచ్చేదేముంది? అగౌరవమే వస్తుంది. బాల్ తీసుకొని గోడ కొడితే అది రిటర్న్ అయి నాకే వచ్చి తగులుతుంది అంతే. నేను మీ మీద ఏమైనా చెడ్డ ప్రచారం చేయాలనుకున్నప్పుడు, మీ మీద దుష్ప్రచారం చేయాలని అనుకుంటే అదే తీర్పు నాకు వస్తుంది అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది. తీర్పు తీర్చడానికి మనకు అధికారము భూమి మీద లేదు, చట్టానికి ఉంది. దేవుడు ఎవరికైతే అధికారం ఇచ్చిండో వాళ్ళు తీర్పు తీరుస్తారు. న్యాయాధిపతులు తీర్పు తీరుస్తారు, దేవుడు తీర్పు తీరుస్తాడు. కానీ మనం మాత్రము ఎంత ఘోర పాపినైనా మనం ఏం చేయాలి? ప్రేమతో మాట్లాడాలి, క్షమించాలి, క్షమించి మంచిగా మాట్లాడాలి. నేను అలాగనే చేస్తాను. చాలా మంది దగ్గర ఎలాంటి వ్యక్తులైనప్పటికీ అందరినీ పలకరిస్తా. ఎందుకంటే దేవుని వాక్యం చెప్పింది, శక్యమైతే అందరితో మీరు సమాధానంగా ఉండమని సెలవిచ్చి ఉంటూ ఉన్నది. యేసు ప్రభు వారి లోకానికి రావడానికి గల కారణాలు చెప్పండి అమ్మా. ఏమేమి కారణాలు? పాపులను రక్షించడానికి, తండ్రి చిత్తం నెరవేర్చడానికి, మనల్ని పరలోక రాజ్యం తీసుకెళ్ళడానికి. యేసు ప్రభు వారు రావడానికి గల కారణము ప్రేమించడము, క్షమించడం. సహోదరి చెప్పినట్టుగా పరమునకు నడిపించడం. పాపిని ప్రేమించిన ప్రేమ పరముకు నడిపించే ప్రేమ. పాపిని ప్రేమ పరముకు నడిపించు ప్రేమ. నా యేసుని ప్రేమ, ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమగా ఉంటూ ఉన్నది. కాబట్టి 7వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 7. అడుగుడి మీకు ఇవ్వబడు, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వాడును పొందును, వెదుకు వానికి దొరుకును, తట్టు వానికి తీయబడును. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మనం ఎటువంటి వాళ్ళం అంటామా? మంచి వాళ్ళు అంటున్నాడా దేవుని వాక్యము? చెడ్డవారు అంటున్నారు. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులనీయ నెరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి
తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశంనై ఉన్నది. నేను చాలా సార్లు మీరు చూసి ఉంటారు, నేను ఎక్కువ శాతం ఎవరికి కూడా పని చెప్పాను. ఎందుకంటే పరిచర్య చేసే వాళ్ళు ఎట్లుండాలంటే పనివారిగా ఉండాలన్నాడు. అది నేను పాటిస్తాను. ఏదన్నా ఊడిసేది ఉంటే కూడా ఫస్ట్ కొరక నేనే పడతా ఊడవడానికి. ఏదన్నా పని నా చేతనైన పని నేను చేయాలనుకున్నప్పుడు మొట్టమొదటి అడుగు నేనే వేస్తాను. ఎందుకంటే మీకు ముందుగా నడిపించేవాడిగా నేను ఉండాలంటే నేనేం చేయాలి? దేవునితో పనివాడిగా నేను ఉండాలని నేర్చుకొని ఉన్నాను. నేను పనివానిగా దేవునితో ఉంటే దేవుడు ఏం చేస్తాడు? నాకు పనిని ఇంకా పెంచుతూ ఉంటాడు, పనిలో నాకు సహాయం చేస్తూ ఉంటాడు, పనిలో నాకు దీవిస్తూ ఉంటాడు. కాబట్టి మనము పెద్దవారిగా ఉండాలి అనుకున్నప్పుడు, గొప్పదిగా మనం ఆలోచన చేసినప్పుడు మనం తగ్గించుకొని ఏం చేయాలి? పరిచారకునిగా పనిచేయాలి. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభు వారు ఒక సందర్భంగా చెప్పారు. ఏమిటి అని అంటే, నేను పరిచారం చేయించుకోవడానికి నేను రాలేదు, పరిచారం చేయడానికి నేను వచ్చాను. తన దగ్గర ఉన్న శిష్యులకు యేసు ప్రభు వారి పాదాలను కడిగాడు. ఎందుకంటే మీరు కూడా ఇలాగ చేయండి అని చెప్పి దేవుని వాక్యం ద్వారా సెలవించి ఉన్నాడు. అంటే తగ్గించుకున్నాడు. నేను దేవుని కుమారుని అయినప్పటికీ నేను మీ పాదాలను ఏ విధంగా అయితే తగ్గించుకొని కడుగుతూ ఉంటున్నానో మీరు కూడా అలాగునే తగ్గించుకొని బ్రతకండి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. మనం తగ్గితే మన జీవితాలు ఆశీర్వదింపబడతాయి. అన్ని విషయాల్లో తగ్గాలి. ఎన్ని విషయాలమ్మా? అన్ని విషయాల్లో తగ్గాలి. అన్ని విషయాల్లో తగ్గాలి. ఎవరన్నా నిన్ను తీసుకొని ఒక వర్గ తీసుకొని సపర్యానికి వచ్చిండ్రు కూడా అనుకోని తప్పించుకున్నాడు పర్వాలేదు, కానీ ఎదురు దార చూసుకుందాం అనేటటువంటి పదాలు వాడకుండా జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు మానవులు తప్పిపోతే కూడా ఏం చేయాలి? అతిక్రమం దాచిపెట్టువాడు వర్తిల్లడు, కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందుతాం. మనం ఒప్పుకొని విడిచిపెట్టి కనికరం పొందాలి. కనికరం పొందకుండా మన జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి సాధ్యము కాదు. యోహాను సువార్త, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనాన్ని చూద్దాం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. ఆయన యందు నిలిచి ఉండు వాడెవడును పాపము చేయడు, పాపము చేయువాడెవడును ఆయనను చూడను లేదు, ఎరగను లేదు. చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మును మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతి వాడును. ఎవరమ్మ నీతిమంతులు? నీతిని జరిగించు ప్రతి ఒక్కరు కూడా నీతిమంతులమని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది. దేవుని మోసపరచకుండా మన జీవితంలో మనము మనము నీతిమంతులుగా మనం ఉండాలి అని అంటే ఏం చేయాలి? నీతిని జరిగించాలి. నా నీతి సూర్యుడా, నా నీతి సూర్యుడా ఏమనుంది అమ్మ పాట? నా నీతి సూర్యుడా, నా నీతి సూర్యుడా. ఎవరా నీతి సూర్యుడమ్మా? యేసుక్రీస్తు ప్రభువు. ఆయన యందు మనం ఉన్నాం. మన జీవితంలో ఏమి కొరత ఉండవు. ఒకసారి యేసు ప్రభు వారు పేతురు, సీమోను అనబడేటటువంటి వారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఏం చేసిండమ్మా? ప్రభువా, మేము రాత్రి అంతా ప్రయాసపడినాం, మాకేమీ దొరకలే, అయినను నీ మాట చొప్పున వలను మేము వేస్తాము అని. అంటే ఏం విన్నారు? యేసయ్య మాట విన్నారు. మాట వింటే యేసయ్య మనం తక్కువ చేసిండా?
వలలు వేస్తే ఎన్ని చేపలు పడ్డవి? వలలే మిగిలిపోయేటటువంటి చేపలు పడ్డాయి. వారికి గుంజనికి కూడా సాధ్యమై లేదు. వారి పాలివారులను సైగ చేసి పిలుచుకొని ఉన్నారు. అంటే ఆయన మాట వింటే మనకి ఏమీ కొదవ ఉండదు. ఏమైనా కొదవ ఉంటుందమ్మా? ఏమీ ఉండదు. ఆయన మాట వినడం వల్ల అంత శ్రేయస్కరం ఉంది. ఆయన మాటలో జీవం ఉంది, ఆయన మాటలో సత్యం ఉంది, ఆయన మాటలో నీతి ఉంది. నీతి సూర్యుడైనటువంటి క్రీస్తు మన నిమిత్తము, మన పాపముల నిమిత్తము బలిగా అర్పింపబడి ఉంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తునందు జీవించుట ఎవరమైతే జీవిస్తామో వారి దగ్గర నిత్య జీవం ఉంటది, నీతి ఉంటది, వెలుగు ఉంటది అనేటటువంటిది మరి బహుగా ఫలిస్తామనేటటువంటి విషయాన్ని ఈ లేఖనం మనకు తెలియపరచబడుతున్నది. యోహాను 2వ పత్రిక 9వ వచనాన్ని చూద్దాం. క్రీస్తు బోధయందు నిలిచి ఉండగా దానిని విడిచి ముందునకు సాగు ప్రతి వాడును దేవుని అంగీకరింపని వాడు, ఆ బోధయందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుణ్ణి అంగీకరించువాడు. ఎవడైనను ఈ బోధను తేక, ఎవడైనను అన్నారు, ఎవరైనను అని కూడా అనలేదు. ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పను వద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలివాడగును. అనేక సంగతులు మీకు రాయవలసి ఉండి సిరాతోను కాగితముతో రాయ మనసు లేక మీ సంతోషము పరిపూర్ణమగునట్లు మిమ్మును కలుసుకొని ముఖాముఖిగా మాట్లాడ నిరీక్షించుచున్నాను. ఏర్పరచబడిన మీ సహోదరి పిల్లలు నీకు వందనములు చెప్పుచున్నారు. నేను కూడా రాత్రి కాలం ముందు ప్రార్థన చేసుకున్న తర్వాత కొద్ది సమయం ఊకనే ఉన్నా. నిన్న గద్వాలకు వెళ్ళా. సహోదరుడు అప్సలం గారి గృహ ప్రవేశం జరిగింది. గృహ ప్రవేశంలో నేను, పద్మక్క గారు, మన్నెమక్క గారు ముగ్గురం పోయినాం. ఆటో తీసుకొని వెళ్ళాం. ఆ ప్రోగ్రాంలో దేవుడు, మేము ఆలస్యమైపోయినప్పటికీ దేవుడు ఒక కృపను చూపించాడు. ఏమిటి అని అంటే, నాకు ప్రార్థించే అవకాశం ఇచ్చాడు, అలాగనే ఒక గృహాన్ని ప్రారంభించే అవకాశాన్ని ఇచ్చాడు. దేవుని యందు ఉంటే తప్పకుండా దేవుడు ఏం చేస్తాడు, ఇదిగో నా బిడ్డకి ఏదైనా అవకాశం, అక్కడ నడిపించినటువంటి దాసులతో మాట్లాడతాడు, దేవుడు సహాయం చేస్తాడు. ఎందుకనంటే మనం యజమాని దగ్గర బాగున్నప్పుడు యజమాని మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. యజమానికి ఎప్పుడైతే మనం లోబడి ఉంటామో యజమానికి మన మీద ప్రేమ ఉంటుందా లేకుంటుందమ్మా? తప్పకుండా ఉంటుంది. అలాగనే దీన్ దయాళ్ గారు నన్ను ప్రేమించి ప్రార్థించే అవకాశం ఇచ్చారు, ఒక గృహాన్ని ప్రారంభించే అవకాశాన్ని ఇచ్చారు. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత అందరికందరం కలుసుకొని మాట్లాడుకొని ప్రార్థన పూర్వకంగా ఎక్కడి వాళ్ళం అక్కడ డిస్పై అయినాం. ఆ తర్వాత సహోదరి మన్నెమ్మ గారిని, పద్మక్క గారిని చాలా ఇబ్బంది పెట్టిన నిన్న నేను. ఏమిటా ఇబ్బంది అని అంటే, ఆటో రిపేర్ చేయించడానికి తీసుకొని వెళ్ళిన. ఆ ఆటో రిపేర్ సెల్ఫ్ ఎత్తడం లేదు, బ్యాటరీ మూవ్ కావడం లేదు, తర్వాత ఆయిల్ కారుతూ ఉంది. ఇట్లా దాని పని అంతా పెట్టుకుంటే రాత్రి ఇంటికి వచ్చేసరికి ఎంత అయిందమ్మా? 9:30-10 గంటల సమయం అయింది నేను ఇంటికి వచ్చేసరికి. అంటే నాతో పాటు వాళ్ళు ఎందుకొరకు వేచి ఉన్నారు. అమ్మా నేను చెప్పిన ఆధార్ కార్డు తెచ్చుకున్నారా అన్న, తెచ్చుకున్నాం. ఒకవేళ మీరు పోతాము అని అంటే నేను మిమ్మల్ని ఆటో ఇక్కడ నుంచి బస్ స్టాండ్ వరకు ఎక్కిస్తా, మీరు బస్ ఎక్కి వెళ్ళండి అని అంటే, లేదన్నా మీ దగ్గరనే ఉంటాం మేము అని అన్నారు. ఉండి ఆ రాత్రి కాలం నిన్న రాత్రి కాలం అదింత పూర్తి చేసుకొని వచ్చేసరికి 10 అయింది. ఆ 10 గంటల తర్వాత దేవుని వాక్యాన్ని చూసుకోవడము, ధ్యానించడము, బోధించుకోవడము, ప్రార్థనలో గడపడము, రాత్రి వేళ గడిచిపోయింది.
గడిచిపోయిన తర్వాత మళ్ళీ నేను మీ అందరికి ఫోన్లు చేసి నూతన సంవత్సరము శుభాకాంక్షలు చెప్పాలనేటటువంటి ఆలోచన నాకు వచ్చి ఉంది. కానీ ముఖాముఖిగా ఇక్కడ ఒక మాట ఏమని చెప్పబడుతుందమ్మా, అనేక సంగతులు మీకు రాయవలసి ఉండి సిరాతోను కాగితంతోను రాయ మనసు లేక మీ సంతోషం పరిపూర్ణమవునట్లు మిమ్మును కలుసుకొని ముఖాముఖిగా మాట్లాడ నిరీక్షిస్తున్నాను. ఏర్పరచబడిన నీ సహోదరి పిల్లలు నీకు వందనములు చెప్పుతున్నారు. నేను కూడా మీతో ముఖాముఖిగా శుభాకాంక్షలు చెప్పాలని నిర్ణయించుకున్నాను. అందరి నంబర్లు ఉన్నాయి, మీ అందరి నంబర్లు. ఆ పెద్ద మనిషి సౌరయ్య గారి నంబర్ ఒక్కట్లేదు, మిగిలిన వాళ్ళందరి నంబర్లు ఉన్నాయి. కానీ నేను దూరంగా ఉండి మీకు శుభాకాంక్షలు చెప్పడం వల్ల నాకు సంతోషం అనిపించదు. ముఖాముఖిగా చూసి మీతో శుభాకాంక్షలు చెప్పడము, పలకరించడము, యోగక్షేమాలు తెలుసుకోవడము, మీ కొరకు ప్రార్థించడము చాలా ప్రాముఖ్యమై ఉంటూ ఉన్నది. అంటే నటన జీవితము నాకు అవసరం లేదు. ఎందుకంటే మీ మెప్పు కొరకు నేను దేవుని యందు నమ్మకాన్ని నేను కోల్పోకూడదని కోరుకుంటా. ఎందుకంటే దేవుని దగ్గర రాత్రి కాలం అందు ప్రార్థన చేశాను, నాయనా నా ప్రియ సహోదరి సహోదరులు ఆ కుటుంబాలను ఆయన మీరు దీవించమని ప్రార్థించాను. రాబోయే ప్రతి సోదరు నుంచి తప్పించిన అని ప్రార్థన చేశాను. నీ చిత్తమైతే ఉదయకాలం అందు కలుసుకొని మాట్లాడుకోవడానికి మరొక దినాన్ని నాకు సహాయం చేయమని ప్రార్థన చేసుకొని కోరుకున్నాను. అలాగూ నేను మీ దగ్గర కలుసుకొని మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకోవడానికి, శుభములు చెప్పి పంచుకోవడానికి, వాక్యం ద్వారా పలకరించడానికి దేవుడు మనకు సహాయం చేసి ఉన్నాడు. ఇవన్నీ జరిగించిన వారికి ఏమొస్తామమ్మా? ఏమొస్తాయి సౌరయ్య గారు? గలతీ పత్రిక 5వ అధ్యాయం 22, 23 వచనం చూసుకొని వాక్య భాగాన్ని మనం ముగిద్దాం. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం, ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియో లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును చూడండి ప్రియమైనటువంటి వారులారా, దేవుని మాటల ప్రకారంగా మనం బ్రతుకుతే దేవుడు ఏమేమి ఇస్తాడంట? అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదియో లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. చూడండి ప్రియమైనటువంటి వార్త, క్రీస్తు నందు జీవించడం ద్వారా ఏమేమి లభిస్తాయి? ప్రేమ వస్తుంది, సమాధానం వస్తుంది, దయాలుత్వం వస్తుంది, దీర్ఘశాంతం వస్తుంది, సాత్వికం వస్తుంది, విశ్వాసం వస్తుంది, ఆశానిగ్రహం వస్తుంది, మంచితనం వస్తుంది. ఇవన్నీ కూడా మనకు పాటించే వారికి దేవుడు ఇవన్నీ కూడా మనకు అనుగ్రహిస్తారు. కాబట్టి నూతన సంవత్సరంలో మీరందరూ మనమందరం బాగుండాలి. మన భారతదేశాన్ని పరిపాలిస్తున్న నాయకులందరూ బాగుండాలి. మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు, వారి నాయకత్వం అందరూ బాగుండాలి. ప్రతిపక్షం వాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా మనల్ని పరిపాలించడానికి ఉన్నటువంటి నాయకులు, అధికారులు, అనధికారులు అందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎదువరాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి, దిక్కులేని పిల్లల కొరకు ప్రార్థన చేయాలి, తల్లిదండ్రులు లేనటువంటి వారి కొరకు ప్రార్థన చేయాలి, అందరి కొరకు, బీద వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. నిన్న వారిని, పొరుగు వారిని ప్రేమించి మన మోకాలను భూమికి ఆనించి, దేవా ఎవరైతే ఏ పరిస్థితిలో ఉన్నారో నువ్వు జ్ఞాపకం చేసుకో నాయనా, అడుగుడి నీకు ఇవ్వబడునని మీరు సెలవిచ్చి ఉంటున్నారు. అడుగుతున్నాను ఆయన, దిక్కులేని వారికి నీవు సహాయం చేయి నాయనా. నాకు మీరు సహాయం చేస్తున్నటువంటి విధానం బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయనా. నాకు ఇచ్చినట్టుగానే దిక్కులేని పిల్లలకు, ఎదవరాళ్ళకు, తల్లిదండ్రులు లేని పిల్లలకు నీవు సహాయం చేయి నాయనా. మరి మా అధికారులను
మీరు కాపాడమని ప్రార్థన చేయాలి. అలాగనే మా పట్టణాన్ని, మా గ్రామాన్ని, మా ఊరిని, మా మండలాన్ని, మా జిల్లాను, మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని, దేశంలో ఉన్న క్రైస్తవులను, ప్రజలను, అన్ని రకాల ప్రజలందరినీ కుల మతము అభ్యంతరం లేకుండా, తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరి కొరకు మోకాళ్ళని మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. దేవుని వైపు మనం చూస్తూ, దేవుని సన్నిధిలో గడుపుతూ, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అంటే మనం మోకరించి ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో దేవుడు మన మీద ఆయన కనికరాన్ని చూపిస్తాడు. చిన్ని ప్రార్థన చేసుకొని వాక్య భాగాన్ని మనం ముగిద్దాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, ఈ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ సమయంలో అయినా నూతన సంవత్సరంలో అడుగు పెట్టడానికి మీరు ఇచ్చినటువంటి దయాకిరీటాన్ని బట్టి మీకు వందనాలు. ఈ సంవత్సరం అంతట్లో నాయన మా ప్రియులందరినీ, వారి కుటుంబాలను, వారు చేస్తున్న ఉద్యోగాలను, వారు చేస్తున్న చేతి పనులను, వారు చేస్తున్న వ్యవసాయ పనులను, నాయన ఇంటి పనులను, వంట పనులను, పిల్లల్ని పెంచే విషయంలోనూ, అలాగనే వివాహాలైనటువంటి యవన బిడ్డల విషయంలోనూ, ఇల్లు కట్టుకునేటటువంటి వారికి ఇల్లు కట్టేటటువంటి భాగ్యమును అయినా అన్ని విషయాల్లో మీరు కృప చూపించి సహాయం చేయమని మేము అడుగుతూ ఉన్నాం నాయన. తల్లిదండ్రులు లేని పిల్లల్ని, విధవరానులను నైనా మీరు వారికి కావలసినది సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మమ్మల్ని మీరు ప్రేమించినట్టుగా నైనా వారందరినీ కూడా మీరు ప్రేమించమని, నైనా మీ ప్రేమకు నైనా ఎవరమైతే వారికి సహాయం చేయాలనేటటువంటి మనస్సుతో సహాయం చేసే వారిని మీరు పంపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. నైనా గడిచిన సంవత్సరాల్లో చాలా మంది వస్త్రాలను సహాయం చేశారు బీదవాళ్ళకి. నైనా ఈ సంవత్సరంలో నైనా మాకు ఎవరు కూడా వస్త్రాలను సహాయం చేయడానికి రాలేకపోయారు. ఈసారి ఆత్మకూరు పట్టణానికి, దేవరపల్లి గ్రామానికి నైనా మీ చిత్తం నాయన, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నా. మేము అడుగుతూ ఉన్నాం, మీ చిత్తం మా పట్ల జరిగించమని. ఈ నూతన సంవత్సరంలో మేము తీసుకునేటటువంటి నిర్ణయాన్ని క్రీస్తునందు జీవించడంలో మాకు లభించేటటువంటి ఆత్మ ఫలాలను మా జీవితంలో ఆస్వాదించమని, తప్పు దొరకకుండా, తప్పటడుగులు వేయకుండా, భయభక్తులు కలిగి మీ అందు జీవించే భాగ్యాన్ని మాకందరికీ అనుకరించమని, ఆయన రాక వెనుకబడినటువంటి బిడ్డల్ని దయతో కనికరించి క్షమించమని, మీ ఆవరణంలో పాదం మోపిన ప్రతి వంశవృక్షాన్ని దీవించి ఆశీర్వదించమని, నైనా మీ సన్నిధిలో స్తుతి యాగం చెల్లించిన బిడ్డలను, వాక్యం చదివి సహకరించిన వారిని, వాక్యం విన్నటువంటి వారిని, వాక్యాన్ని గ్రహించినటువంటి వారిని, సన్నిధికి వెళ్ళాలని సమయానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని, వారిని, వారి కుటుంబాలను, వారి పిల్లల్ని, వారి వంశవృక్షాలను నైనా మీరు బహుగా దీవించి ఆశీర్వదించమని, మాకు సహాయం చేస్తున్నటువంటి మా ప్రియులు దీన్ దయాళ్ గారిని, వారి కుటుంబాలను, అలాగనే వారితో పాటు జర్నీ చేస్తున్నటువంటి మమ్మల్ందరినీ, తోటి సహోదరులందరినీ నైనా మీరు జ్ఞాపకం చేసుకొని మీ చిత్తాన్ని మా పట్ల నెరవేర్చమని, ఈ మనవులు మీ కుమారుడు, మా ప్రాణరక్షకుడు, మాకై మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచిన నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికి ప్రభు నామమున వందనాలు. అందరికీ నూతన సంవత్సరము శుభాకాంక్షలు.